ఒకాయన నీటిలోకి గాలం వేసి ఎదురు చూస్తూ కూర్చున్నాడు. మరలా ఆ చిన్న చేపకు ఆ గాలంను పట్టుకో అని ఎవరో చెప్పినట్లు వినిపించింది. చిన్న చేప చాలా సందేహించింది. ఆ గాలంను పట్టుకుంటే నా పరిస్థితి ఏమిటి? నేను చచ్చిపోతానేమో అని భయపడిపోయింది. నన్ను కూర వండుకొని తినేస్తారేమో అని అనుకుంది. కానీ మరలా అదే స్వరం చెప్పింది, ఆ గాలమును పట్టుకో అని. అప్పుడు చేసేదేమీ లేక ఆ చిన్న చేప నోటితో ఆ గాలాన్ని పట్టుకుంది. ఎవరో ఆ గాలాన్ని పైకి లాగారు. తీరా ఆ చిన్న చేప పైకి వచ్చి చూస్తే ఆ గాలము వేసింది ఎవరో కాదు, యేసయ్య శిష్యుడైన పేతురు. పేతురు ఆ చిన్న చేపను పట్టుకుని దాని నోటిలో నుండి గాలమును మెల్లగా తీశాడు. చిన్న చేప నోటిని సున్నితంగా తెరిచాడు. దాని నోటిలో నాణెము కనబడగానే అతడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ చేప నోటిలోకి వేలు పెట్టి నాణెమును బయటికి తీసి అతడు ఆశ్చర్యంగా, యేసు ప్రభు చెప్పినట్లే దీని నోటిలో నాణెం ఉంది అని దేవుని స్తుతించి ఆ చిన్న చేపను మరలా సముద్రంలోనికి విసిరేశాడు. నీటిలో ఉన్న ఆ చిన్న చేప ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది. ఓహో! యేసయ్య వీరి కోసమే నాకు ఈ పని అప్పగించాడా అని ఆశ్చర్యపోయింది. యేసయ్యా, చిన్న చేపనైన నన్ను కూడా వాడుకున్నందుకు వందనాలయ్యా అని స్తుతించుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయింది. సరే పిల్లలు, ఈ కథ విన్నారు కదా, మీకు ఏమర్థమైంది? పిల్లలు, దేవుడు మనలో ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు. మనము చిన్నవారమైనా, మనకు ఏమీ లేకపోయినా, మనం పేదవారమైనా దేవుడు వాడుకుంటాడు. దేవుడు చెప్పిన మాటను మనం వినాలి, లోబడాలి. అలాగే తల్లిదండ్రులు చెప్పిన మాటకు కూడా లోబడాలి. ప్రార్థన చేద్దామా? యేసయ్యా, నీవు ఏమి చెప్పినా వింటామయ్యా, లోబడతామయ్యా. మా తల్లిదండ్రులకు కూడా లోబడి ఉండడానికి, మాట వినడానికి మాకు సహాయము చేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.